హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇదిగో రోమన్ రైన్స్ స్ట్రీట్ ఫైటర్ మూవీలో ఇగో ఇలానే ఉండబోతున్నాడు. ఇగో ఇలా కార్టూన్ లా రాబోతున్నాడు రోమన్ రైన్స్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. నిన్న WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లోనే కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరిగింది. ఓరి నాయను, ఇద్దరు లెజెండ్ల మధ్య ఫస్ట్ స్టార్టింగ్ లోనే వీళ్ళిద్దరు మ్యాచ్ జరిగింది. ఓరి నాయను, ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ జరిగింది. WWE నైట్ ఆఫ్ ఛాంపియన్ ఈవెంట్ లో కోడీ రోడ్స్ ని 2-3 ఆర్కేఓలు ఇచ్చిన. ఓరి నాయను, కిక్అవుట్ల పైన కిక్అవుట్లు. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం ఆసం. ఆ తర్వాత క్రాస్ రోడ్ ఇచ్చి ఆ తర్వాత కోడీ రోడ్స్ గెలుచుకుంటాడు. 2025 కింగ్ ఆఫ్ ది రింగ్ విన్నర్ ఈజ్ కోడీ రోడ్స్ బేబీస్. ఆ తర్వాత WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఈవెంట్ లో రియా రిప్లీ వర్సెస్ రక్యూల్ రోడ్రిగేజ్. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఓరి నాయను, స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. రియా రిప్లీని చూడు, భార్య డ్రమ్ లో వేసి చంపినట్టు ఈమెని మాత్రం ఒక డ్రమ్ లోనే వేసేసింది. చాలా డేంజరస్ గా. ఓరి నాయను, ఈ మ్యాచ్ లో టేబుల్స్, చైర్స్, ఓరి నాయను, డ్రమ్ములు, అవి ఇవి అన్ని అలా ఉంటది. ఏ దాంతో పడితే అదంతో గుద్దుకోవచ్చు, కుమ్ముకోవచ్చు. రియా రిప్లీ రక్యూల్ రోడ్రిగేజ్ ని గుద్ది పిన్ చేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో సౌదీ అరేబియాలో వితౌట్ సెమీ జైన్ ఇంకా ఏ WWE ఈవెంట్స్ జరగవు. అందుకే సెమీ జైన్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు సౌదీ అరేబియాలో సెమీ జైన్ గెలవకపోవడం అనేది అసాధ్యం. అతనే గెలిచాడనమాట ఈ మ్యాచ్ ని. అతన్ని చిత్తుగా ఓడించి చాలా డేంజరస్ గా గుద్దుకున్నారు. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజరస్ గా జరిగింది. ఈ మ్యాచ్ లో సెమీ జైనే గెలిచాడు సౌదీ అరేబియాలో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఈవెంట్ లో. ఆ తర్వాత WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఈవెంట్ లో సోలో సకోయా వర్సెస్ జేకబ్ ఫాతు WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజరస్ గా జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మంచిగా మ్యాచ్ కొనసాగుతూ ఉంటది. నేను అప్పుడే అనుకున్నా ఎవరు వస్తలేరింది అని అనుకున్నా. వీడు వచ్చి మ్యాచ్ మొత్తం చెడదబ్బాడు. రెఫరీ గానికి గుద్దేసి ఇక చూడు వాని పైన అటాక్ చేస్తాడు, జేకబ్ ఫాతు పైన, చాలా డేంజరస్ గా. ఆ తర్వాత టాంగా లోవా కూడా వచ్చేస్తాడు జేకబ్ ఫాతుని కొట్టడానికి. ఆ తర్వాత హికులియో ఎప్పుడు వస్తాడా అని అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు వచ్చాడు హికులియో. సోలో సకోయా వైపు నుండి జేకబ్ ఫాతు పైన అటాక్ చేశాడు. చాలా డేంజరస్ గా. ఊరి నాయను, హికులియో చాలా డేంజరస్ అటాక్ చేయడంతో ఈ మ్యాచ్ ని ఓడిపోతాడు జేకబ్ ఫాతు. అండ్ ద న్యూ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ సోలో సకోయా అయిపోతాడు నైట్ ఆఫ్ ఛాంపియన్ లో. ఓరి నాయను, జేకబ్ ఫాతు ఓడిపోతాడని నేనైతే కలలో కూడా ఊహించుకోలేదు. అతనే గెలుస్తాడేమో అనుకున్నాను. కానీ హికులియో అండ్ టాంగాలోవా అండ్ ఇంకొక అతను రావడంతో ఈ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది జేకబ్ ఫాతు గారు. ఆ తర్వాత WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఈవెంట్ లో క్వీన్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఫైనల్ లో చేరుకున్న వారు జాడే కార్గిల్ అండ్ ఆస్కా. జాడే కార్గిల్ ఆస్కాని మాత్రం పట్టపగలే చుక్కలు చూపించి చాలా డేంజరస్ గా గుద్ది ఇక చూడు ఆస్కాని పిన్ చేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది జాడే కార్గిల్. 2025 క్వీన్ ఆఫ్ ది రింగ్ విన్నర్ ఈస్ జాడే కార్గిల్. ఆ తర్వాత WWE నైట్ ఆఫ్ ఛాంపియన్ లో WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది. CM పంక్ వర్సెస్ జాన్ సినా. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అంటే ఆశా మాషా కాదు, చాలా డేంజరస్ గా జరుగుతుంది. ఓరి నాయనో, టక్కా 4 మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో జాన్ సినా గాడే ఓడిపోతాడు అనుకున్నా, కానీ కిక్అవుట్ల పైన కిక్అవుట్లు చేస్తాడు CM పంక్. జాన్ సినా కూడా కిక్అవుట్ల పైన కిక్అవుట్ చేస్తాడు. నిజంగా లాస్ట్ పంచ్ చేసినా కూడా. ఆ తర్వాత ఏమైతాడంటే రెఫరీ గాని కొట్టేస్తాడు జాన్ సినా. నేను అనుకుంటూనే ఉన్నాను సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ ఎప్పుడు వస్తాడా అని. ఇక చూడు వచ్చేసాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేయడానికి. ఇక చూడు వీళ్ళిద్దరి మధ్యలో మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ వచ్చేసాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ ఆయన టీం తోటి. 2015 లో అలాగే క్యాష్ ఇన్ చేసి WWE వరల్డ్ హైవే ఛాంపియన్ ని గెలుచుకున్నాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్. ఇప్పుడు కూడా వచ్చేసాడు. ఆ తర్వాత వాళ్ళు రావడంతో పెంటగాడ్ కూడా వచ్చేస్తాడు WWE నైట్ ఆఫ్ ఛాంపియన్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు.
ఆ తర్వాత సెమీ జెయిన్ కూడా వచ్చేస్తాడు. ఓరి నాయను. ఆ తర్వాత బ్రాన్ బ్రేకర్ ని లాస్ట్ పంచ్ ఇస్తాడు జాన్ సినా. ఆ తర్వాత కోడి రోడ్స్ ని ఎలా కౌగులించుకున్నాడో అలాగే కౌగులించుకొని మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ తోని సీఎం పంక్ గాడి ముఖం పలగొట్టి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. అండ్ స్టిల్ WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ జాన్ సీనా. నైట్ ఆఫ్ ఛాంపియన్ ఈవెంట్ లో మాత్రం నాకైతే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.